ఇంద్రకీలాద్రిపై గాయత్రీదేవి అలంకారంలో పంచముఖాలతో తేజోవంతంగా దర్శనమిచ్చిన దుర్గమ్మ అనుగ్రహం కోసం రెండో రోజు భక్తులు పోటెత్తారు. ప్రజాప్రతినిధులు, ప్రముఖులు దుర్గమ్మను దర్శించుకున్నారు. హైకోర్టు న్యాయమూర్తులు, ఎంపీలు కేశినేని చిన్ని, జీఎం హరీష్, సీఎం రమేష్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఇతర ప్రజాప్రతినిధులు మొక్కులు చెల్లించుకున్నారు. మంత్రి కొల్లు రవీంద్ర క్యూలైన్లో వెళ్లి అమ్మవారిని దర్శించుకున్నారు. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన, విజయవాడ నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు భక్తులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి ఆరా తీసి వాటి పరిష్కారానికి సిబ్బందికి తగిన సూచనలు చేశారు. దర్శన ఏర్పాట్లపై సంతోషం వ్యక్తం చేసిన భక్తులు వీఐపీ తాకిడిపై ఒకంత అసంతృప్తి వ్యక్తం చేశారు. దర్శనం బాగా అవుతుంది అమ్మగారిదే, అదే సంతోషం. మాకు వచ్చిన వాళ్ళకి అన్ని ఏర్పాట్లు బాగా చూశారు, బాగానే ఉంది. కాకపోతే మనకు కింద నుంచి వచ్చేటప్పుడు కొంచెం ఇదిగా ఉంటుంది కదా. ఎక్కడికక్కడ మంచిలు కానీ ఏమైనా సౌకర్యాలు అన్నీ బాగా ఇస్తున్నారు, బాగానే ఉంది అంత. మేము నెల్లూరు నుంచి వస్తున్నాము. చంద్రబాబు నాయుడు గారి ఏర్పాట్లు చాలా బాగున్నాయి. ప్రభుత్వం చాలా బాగా పనిచేస్తుంది. దారి పొడుగుతా వాటర్ మొత్తం చాలా బాగుంది. మాకు బాగా చాలా సాటిస్ఫాక్షన్ అయింది. అమ్మవారి ఏర్పాట్లు అన్నీ బాగానే ఉన్నాయండి. కాకపోతే పేదలకి కొద్దిగా దర్శనం కొద్దిగా సులువుగా చేయండి. ఏపీల దర్శనాలు బాగా ఎక్కువగా ఉన్నాయి. ఆ రాళ్ళ గురించి కొద్దిగా భయంగా ఉంది మాకు. కొండెక్కుతుంటే కొండరాళ్ళ గురించి దాన్ని కొద్దిగా ఏర్పాటు చేయమని చెప్పండి. ముసలాళ్ళు, నడిచేవాళ్ళు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. లైన్ బాగుంది. ఈ సంవత్సరం చాలా బాగా జరుగుతుంది. ఆ గంటలో అయిపోతుంది దర్శనం, ఇబ్బంది ఏమీ లేదు. ఎక్కడ పడితే అక్కడ చాలా అసలు ఈ సంవత్సరం చాలా బాగుంది. ఏర్పాట్లు చాలా బాగున్నాయండి. అడుగడుక్కి మంచిగా చేస్తున్నారు. అలాగే పిల్లలకి పాలు కూడా బాగా ఇస్తున్నారండి. చాలా బాగుంది. చంద్రబాబు నాయుడు గారు ధన్యవాదాలు చెప్పుకోవాలండి. ఈరోజు చెప్పాలంటే మంత్రివర్గం కూడా బాగా, పోలీస్ శాఖ కూడా చాలా బాగా పనిచేస్తుందండి. ఎవరిని కోవిడ్ ఎక్కడో పోటింగ్ లేకుండా బ్రహ్మాండంగా పంపిస్తున్నారండి.